ప్రైజ్ ద లార్డ్. కోరహు కుమారుల కీర్తన 84వ అధ్యాయము 5, 6, 7 వచనములు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. ఈ వాక్యం నేను వింటున్నప్పుడు నాకు ఇది చాలా ప్రియమైనదిగా అనిపించింది. కన్నీటితో విత్తేవారు సంతోష గానములతో పంటను కోయిదురు అన్న వాక్యం కూడా నాకు గుర్తుకు వచ్చింది. లోయ అనే అనుభవము గాఢాంధకారమైన చీకటి, శ్రమ, బాధ అనే పరిస్థితులకు పోల్చవచ్చు. దేవుని ప్రజలు వెళ్ళే ఇటువంటి బాధకరమైన అనుభవాలలో మనం దేవునితో ఎక్కువ సాహసమును కలిగి ఉంటాము. మన శ్రమలో దేవుని వాక్యమును వెతికి దాన్ని విశ్వాసంతో ఆశ్రయించి ఆ వాక్యం అనే విత్తనమును మనం కన్నీటితో తడిపినప్పుడు సంతోషంతో దాని పంటను మనం కోస్తాము. అందుకే అంగలార్పు అనే లోయ అనే అనుభవం గుండా ప్రయాణించిన ప్రతిసారి మనకు ఒక అభివృద్ధి వస్తుంది. మన శ్రమలోనే దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొని సియోనులో దేవుని సన్నిధిలో మనము కనబడతాము. బాకాలోయ అనే పదము అంగలార్పు లోయ అనే అర్థమును కలిగి ఉంది. మన జీవితాలలో లోయ అనే గాఢాంధకారమైన చీకటి లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చీకటిని వెలుగుగా చేసే మన పరిస్థితులన్నింటినీ తారుమారు చేయగల దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చీకటి గాఢాంధకారమైన లోయ అనే అనుభవాల మీద అల్లాడుచూ ఉంటుంది. కాబట్టే అంగలార్పు అనే లోయ గుండా వెళ్ళే ప్రతి వారి జీవితాలలో కన్నీటితో విత్తేవారు సంతోషంతో పంటను కోయిదురన్న వాక్యం నెరవేర్పు మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, సిరియా రాజు, సిరియా ప్రజలు అనుకునేటట్లు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని నీవు అనుకుంటున్నావా? హాగరు అని పేరు పారిపోవుట అనే అర్థమును కలిగి ఉంది. హాగరు శారా ద్వారా శ్రమ పెట్టబడి అంగలార్పు అనే అర్థం వచ్చే పేరు కలిగిన బాకాలోయలోనికి హాగరు పారిపోయి తన యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొండలకే కాదు లోయలకు కూడా నేను దేవుడును అని ప్రకటించుకున్న యెహోవా దేవుడు, చూచున్న దేవుడు అని అర్థం వచ్చే పేరు కలిగిన బెయర్ లహోయిరోయి అను నీటి బుగ్గను హాగరుకు ప్రత్యక్షపరిచి హాగరు అవసరతను తీర్చినాడు. చీకటి, గాఢాంధకారము, శ్రమ, బాధ అనే అంగలార్పు అనే అర్థం వచ్చే బాకాలోయ లాంటి అనుభవంలోనికి పారిపోయిన యాత్ర చేస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రయాణిస్తున్న ప్రతి లోయలను తొలకరి వర్షంతో దీవెనలతో కప్పి చూచుచున్న దేవుడు అని అర్థం వచ్చే పేరు కలిగిన బేర్ లహోరే రోయి అనే నీటి బుగ్గలతో, నీటి జలములతో నిన్ను తృప్తిపరిచి నిన్ను నడిపించే ఆ దేవుడు నీ ప్రతి అనుభవంలో నిన్ను చూస్తున్నాడని, నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు నమ్మగలవా?